100 ఎకరాలకు పైగా చెరువు చుట్టూ కలకలలాడే పచ్చని పంట పొలాలు. అయితే ఇది ఒకప్పటి మాట. ఆ చెరువుపై కబ్జాదారుల కన్నుపడింది. అంతే పెద్ద చెరువు చిన్నదిగా మారింది. చెరువు కబ్జాతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఆక్రమణకు గురైన సంగారెడ్డి చెరువుపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని సంగారెడ్డి చెరువు కబ్జాకు గురైంది. 104 ఎకరాల్లో ఉన్న చెరువు భూమిలో ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మిగతా 92 ఎకరాలను కొంతమంది కబ్జా చేశారు. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి నీరు నిల్వ ఉండకుండా అలుగులు తవ్వుకున్నారు. సంగారెడ్డి చెరువు కింద దాదాపు 700 ఎకరాలు సాగవుతున్నాయి. ప్రస్తుతం చెరువు కబ్జాకు గురికావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కబ్జా విషయం మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు రైతులు. హరీష్ రావు వెంటనే మిషన్ కాకతీయ పనుల కోసం 1,20,00,000 మంజూరు చేశారు. మొదటి విడతగా 96 లక్షలు నిధులొచ్చినా ఇంతవరకు పనులు మొదలు కాలేదంటున్నారు రైతులు. ఈ సంగారెడ్డి చెరువు అనేది ఇవాళ కాదండి, కాకతీయుల కాలం నాడు పోసిన చెరువు ఇది. ఆ రోజు నుంచి కూడా చెరువు కింద జాయిగా 2 పంటలు పండుతూనే ఉన్నాయి. ఇదేంటంటే ఈ చెరువులో నీళ్ళు లేని టైంలో ఈ ఆక్రమణదారులు ఏదో మెట్ట పంట వేసుకుంటూ వచ్చి మరి రెవెన్యూ వాళ్ళతో కుమ్మక్కయ్యి మరి మునక పట్టాలుగా తీసుకొని మరి ఈ చెరువుకి అలుకు గండి కొట్టడం, చెరువులో నీళ్ళు లేకుండా చేయడం, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారండి. గత 20-30 సంవత్సరాల నుంచి 690-700 ఎకరాలకి మేము సాగు చేసుకుంటున్నామండి. ఒక 3 రైతులు ఇందులో కబ్జా చేసి భూమిని దొంగ సర్వే నెంబర్లతోటి గవర్నమెంట్ భూమి ఎంత అయితే ఉందో అంత మరి చెరువుకి స్వాధీనం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. కబ్జాదారులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతోనే పనులు ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కోర్టు 45 రోజులు మాత్రమే స్టే ఇచ్చిందని, ఇదంతా జరిగి 8 నెలలు గడిచినా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు చెబుతున్నారు. దీని కింద కొంతమంది భూ కబ్జాదారులు ఈ చెరువును ఆక్రమించుకొని దీని మొత్తం మునక పట్టాలను కూడా పట్టాలు చేయించుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఇన్క్లూడింగ్ అయ్యి ఇలాంటి ఈ రైతులని 695 ఎకరాలు ఉంది ఆయకట్టు కింద. 850 మంది రైతులు ఉన్నారు. సన్నకారు చిన్నకారు బడుగు బలహీన వర్గాల రైతులు అంతా ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు రైతులు ఉన్నారు. దీన్ని మా గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారి దృష్టి తీసుకుపోతే మంత్రి గారు స్పందించి ఎమ్మటే అధికారులకు ఫోన్ చేసి సర్వే చేయించి ఈ మిషన్ కాకతీయ ద్వారా 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. అయితే కొంతమంది దీంట్లో కావాలని లోన్ ఉన్న ఆక్రమించుకున్న మునకపట్ట రైతులు దీని మీద స్టే ఇచ్చారు. ఇప్పటికైనా చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మిషన్ కాకతీయ పనులు ప్రారంభించి ఆయకట్టుకు నీరందేలా చూడాలంటున్నారు.